భాగ్యనగర ఐటీ కారిడార్కు బిగ్ బూస్ట్. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి వసతులు కల్పించేందుకు రైల్వే శాఖ ముస్తాబు చేసిన నయా హైటెక్ సిటీ స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇక ఈ నెల 17న ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. పంజాబ్లోని జలంధర్ వేదికగా దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 స్టేషన్లను ఒకే క్లిక్తో ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఎలాంటి సదుపాయాలు వచ్చాయి, ప్రయాణికులకు ఎలాంటి వరాలు దక్కబోతున్నాయి చూద్దాం. ఐటీ హబ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీ ఇకపై రైల్వే ప్రయాణంలోనూ సరికొత్త సరిహద్దులను దాటబోతోంది. ప్రతిరోజు వేలాది మంది టెక్కీలు, సామాన్య ప్రయాణికులతో రద్దీగా ఉండే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇప్పుడు సరికొత్త హంగులతో మెరిసిపోతోంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఈ స్టేషన్ను కార్పొరేట్ లుక్లోకి మార్చేసింది రైల్వే శాఖ. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఆధునిక స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. పంజాబ్లోని జలంధర్ నుంచి వర్చువల్ మోడ్లో ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా డెవలప్ చేసిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ఒకేసారి లాంచ్ చేయబోతున్నారు. 26 కోట్ల రూపాయల భారీ నిధులతో ఈ స్టేషన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల రద్దీ ఎంత ఉన్నా ఎక్కడా అసౌకర్యం కలగకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. ఇందులో భాగంగా స్టేషన్లో 4 అత్యాధునిక లిఫ్ట్లను అందుబాటులోకి తెచ్చారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మెట్లు ఎక్కే శ్రమ లేకుండా 2 హై స్పీడ్ ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్లాట్ఫారంల పైకప్పుల డిజైన్ల నుంచి లైటింగ్ వరకు ప్రతి ఒక్కటి ప్రయాణికులకు ఒక ఎయిర్పోర్ట్ లాంటి ఫీలింగ్ ఇచ్చేలా రీడిజైన్ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఇంపార్టెంట్గా ప్యాసింజర్ అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసేందుకే పెద్ద పీట వేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ స్టేషన్లో రీడెవలప్మెంట్ విషయానికి వస్తే సర్క్యులేటింగ్ ఏరియాని డెవలప్ చేశాం, పార్కింగ్ని డెవలప్ చేశాం, స్టేషన్ ముందు ల్యాండ్స్కేపింగ్ చేయడం జరిగింది. ఈ పోర్టికో కావచ్చు, లేదంటే ఇక్కడ వెయిటింగ్ హాల్ కావచ్చు, ఇలా వీటిని డెవలప్ చేసాం. వీటితో పాటే బుకింగ్ కౌంటర్స్ని ఆధునీకరించాము. అలాగే ప్లాట్ఫామ్స్ రెండింటిని కూడా డెవలప్ చేయడం జరిగింది. వీటితో పాటే ప్యాసింజర్ అమ్యూనిటీకి సంబంధించి వెయిటింగ్ హాల్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 12 మీటర్ విడ్త్తో అంటే భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా డెవలప్ చేశాము. 2 లిఫ్ట్లుంటే అదనంగా మరో 2 లిఫ్ట్లని అమర్చడం జరిగింది. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికులను వేధిస్తున్న పార్కింగ్ కష్టాలకు రైల్వే శాఖ శాశ్వత చెక్ పెట్టింది. స్టేషన్ వెలుపల భారీ ఎత్తున వాహనాలను పార్క్ చేసుకునేలా అత్యంత విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. అలాగే రైళ్ల కోసం వేచి చూసే ప్రయాణికుల కోసం సకల సౌకర్యాలతో కూడిన మోడర్న్ వెయిటింగ్ హాల్లను నిర్మించారు. స్టేషన్ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అన్లిమిటెడ్ హై స్పీడ్ ఉచిత వైఫై సదుపాయాన్ని కూడా కనెక్ట్ చేశారు. మొత్తానికి కోట్లాది రూపాయలతో సరికొత్తగా ముస్తాబైన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ భాగ్యనగర ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని పంచేందుకు రెడీ అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.